నిజంగానే ఈ ఒబేసిటీ లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే ఈ థైరాయిడ్ అనేది వస్తుందంటారా? థైరాయిడ్లో 2 రకాలండి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే మనలో బాడీలో హార్మోన్ అంటే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం. సేమ్ థింగ్ తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటాం. సో ఈ 2 దాంట్లలో కామన్‌గా ఏంటి అంటే మనము లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది తీసుకోవాల్సింది వస్తది. ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజంలో. హైపోథైరాయిడిజంలో రోజు పొద్దున్న లేసి ఒక టాబ్లెట్ తీసుకొని మంచినీళ్ళు తాగినంకనే రెస్ట్ ఆఫ్ ద డే స్టార్ట్ అవుతది. సో ఇలానే చాలామందికి ఇదే అంటారు. అండ్ చాలామందికి ఈ థైరాయిడ్‌లో బాగా గడ్డలొస్తాయి నెక్‌లో. హైపోలో వస్తాయి, హైపర్‌లో వస్తాయి. సో ఈ బేసిక్‌గా దీనికి ఏంటి అంటే తరతరాలుగా ఓన్లీ సర్జరీ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయండి మనకు థైరాయిడ్‌లో. సో ఏ సైడ్ మనకు పెద్ద లంప్ లాగానో లేకపోతే ఒక గడ్డలాగా ఏదైనా ఫామ్ అవుతే ఆ సైడ్ లోబ్‌ని అనేది కట్ చేసి తీసేయడం అనేది జరుగుతూ ఉంది.